తెలంగాణలో సుమారు 9355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను రెగ్యులర్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరారు. నిబంధనల మేరకు పరీక్ష నిర్వహించి కార్యదర్శులను 4 ఏళ్ల తర్వాత రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చి ఇప్పుడు దాటివేయడం సరికాదన్నారు. హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ డిమాండ్ల సాధనకు గత 13 రోజుల నుండి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో పోరాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. వెంటనే జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ గ్రేడ్ 4 ఉద్యోగులుగా గుర్తించి 4 సంవత్సరాల సర్వీసును కలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా వెంటనే ప్రమోట్ చేసి రెగ్యులర్ చేయాలన్నారు. మరణించిన పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలకు 20 లక్షల వంతున నష్టపరిహారం చెల్లిస్తూ కారుణ్య నియామక ప్రక్రియ చేపట్టి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 13 రోజులుగా నిరవధికంగా సమ్మె చేస్తున్నటువంటి గ్రామ పంచాయత్ కార్యదర్శులు, పంచాయతీరాజ్ జూనియర్ కార్యదర్శుల యొక్క సమ్మెను అన్కండిషనల్గా విత్డ్రా చేసుకోవాలని, చేసుకోకపోతే వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడము ఆయన హోదాకు తగినటువంటి కాదు. ఆయననే స్వయంగా ఉద్యమకారుడు. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యాల్లో ఉద్యమాలు అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కది. ప్రజలు తమ నిరసనను, తమ డిమాండ్లను ఉద్యమ రూపకంగా తీసుకురావచ్చు. తీసుకొచ్చినప్పుడే ప్రభుత్వం దృష్టికి వస్తుంది. లేకపోతే మర్యాద ఇంటదా ఈ ప్రభుత్వాలు? మీరంటే ఇంటారు అనుకుంటా, కానీ వేరే ప్రభుత్వాలు విన్నాయి కదా. అందుకే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ హక్కుల కోసం పోరాడడం అనేది ఫండమెంటల్ రైట్. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యబద్ధమైన ఈ ఉద్యమాన్ని దెబ్బతీసేకుంటా వాళ్ళని పిలిపించి చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్లన్నీ పరిష్కరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు.